సో హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా అసలు. గైస్, ఇవాళ మనం చూడబోయే క్యారెక్టర్ పేరు సిటలీ. అండ్ సారీ గైస్, చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసి. సో నేను కొంచెం బిజీగా ఉన్నాను నా స్టడీస్తో, అందుకే వీడియో చేయలేకపోయా. సో ఇవాళ మనం ఈ యొక్క సిటలీ బిల్డ్ గురించి చూడబోతున్నాం. సో దీనికి సంబంధించిన బిల్డ్, దీనికి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్, వెపన్స్, టాలెంట్స్ మొత్తం ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఓకేనా? సో దీనికి సంబంధించిన బిల్డ్కి కావాల్సిన మెటీరియల్స్, ఈ మెటీరియల్స్ అన్నీ మనం ఎక్కడికి తీసుకోవాలో తెలుసు కదా, అన్నీ గొట్టు కలెక్ట్ ఉంటాయి. వెంటనే వెళ్ళి మీరు కలెక్ట్ చేసి ఎంత కావాలంతా పెట్టుకునేయండి రెడీగా. ఓకేనా? దీనికి సంబంధించి వెపన్స్కి వెళ్ళిపోతాం. వెపన్స్లో డ్రాగన్ స్లేయర్ నేను వాడుతున్న వెపన్ ప్రెజెంట్. లేదంటే మెయిన్గా ఎలిమెంటరీ మాస్టరీ మీద ఫోకస్ చేయండి. లైక్ నహీడా వెపన్ అన్నా, లేదు మీరు ఒక మెయిన్ డిబిఎస్గా వాడాలంటే క్రిట్ డ్యామేజ్ వెపన్ అయినా, ఎలిమెంటరీ మాస్టరీ అయినా, ఎనర్జీ రీఛార్జ్ అయినా, హెచ్పి వెపన్స్ ఇలాంటివి వాడడం వల్ల తన యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రీఛార్జ్ అవ్వడమో లేదా ఎలిమెంటరీ మాస్టరీ వల్ల క్యారెక్టర్ బూస్ట్ అవ్వడమో జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్లో మనం హెచ్పి, అటాక్, ఎలిమెంటరీ మాస్టరీ అండ్ క్రిట్ రేట్ నేను వాడుతున్నది. సో నేను కొంచెం డ్యామేజ్ మీద కూడా ఫోకస్ చేయాలని నేను అటాక్ స్లాట్ తీసుకున్నాను. మ్యాక్సిమం మీరు ఎలిమెంటరీ మాస్టరీ మీదే ఫోకస్ చేయండి. ఇంకా కాన్స్టలేషన్స్ గురించి చెప్తే, కాన్స్టలేషన్ 1 అయినా 2 అయినా చేసుకోవడం వల్ల బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది అండ్ బెటర్ డ్యామేజ్ కూడా. సో ఎలిమెంటరీ స్కిల్ అండ్ ఎలిమెంటరీ బర్స్ట్ని మనం మ్యాక్స్ అవుట్ చేసుకోవాలి. సో ఇదే దీనికి సంబంధించిన బిల్డ్. మెయిన్గా నేను తనని ఒక డిపిఎస్గా చూపించాలని కొంచెం బిల్డ్ క్రిట్ రేట్, క్రిట్ డ్యామేజ్ మీద పెట్టాను. సో ఇప్పుడు మనం కంప్లీట్గా బిల్డ్ చేసాం కదా, ఇప్పుడు తన యొక్క సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. తన యొక్క డ్యామేజ్ టెస్ట్కి తీసుకువెళ్దాం. ఓకేనా? చూడండి. Laid bare. Suffer the wrath of Eastling! Fulfill our pact! వావ్ గాయ్స్, చూసారా మరి మన యొక్క ఆలోచన డ్యామేజ్ 480+ క్రాస్ అయింది గాయస్, జస్ట్ ఈ యొక్క సిటలీ మెల్ట్ టీమ్ వల్ల. సో చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క సపోర్ట్ కూడా మన యొక్క డిపిఎస్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క సిటలీని ఖచ్చితంగా పూల్ చేయాలని నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే సిటలీ వల్ల మెల్ట్ టీమ్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో ఆలోచన అనేసి కాదు, మవిక వాడేటోళ్ళకి ఇంకా ఎలాంటి డిపిఎస్ కన్నా కూడా ఈ యొక్క సిటలీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి కొత్తగా స్టెల్లార్ రియాక్షన్ కూడా వచ్చింది కాబట్టి స్టెల్లార్ రియాక్షన్లో మనకి క్రయో అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఓన్లీ సిటలీ కాదు గాయస్, సిటలీ కాకుండా బెనెట్ ఇంకా ఈ యొక్క సిలోనైన్ వీడియోస్ కూడా నేను త్వరలో తీసుకొస్తాను. ఎందుకంటే సపోర్ట్స్ మీద కూడా మనం ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో మెయిన్ డిపిఎస్కి సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఆలోచన వీడియో కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. అండ్ కమెంట్స్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి. బై గైస్.